अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. డియర్ సిస్టర్స్, మనందరి హృదయంలో కూడా ఒక పవిత్రమైన కోరిక ఉంటుంది కదా, జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చెయ్యాలి అని. హజ్ యాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అది మన మనసు శుద్ధి చేసుకునే యాత్ర. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ఒకే చోట చేరి అల్లాహ్ ముందు నిలబడే ఒక పవిత్రమైన సమయం, మన హృదయాన్ని పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన అనుభవం. అందుకే ఈరోజు మనము హజ్ యాత్ర యొక్క గొప్పదనం గురించి కొంచెం మన మనసుకు హద్దుకునేలా మాట్లాడుకుందాం. డియర్ సిస్టర్స్, హజ్ అనేది ఇస్లాంలోని 5 స్తంభాలలో ఒకటి. సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలి. హజ్ సమయంలో ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ఒకే చోట చేరుతారు. అందరూ ఒకేలా సాదాసీదా దుస్తులు ధరించి అల్లాహ్ ముందు నిలబడతారు. ఆ సమయంలో మనకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది, అల్లాహ్ ముందు మనందరం సమానమే అని. హజ్ యాత్రలో మనం చాలా ముఖ్యమైన ఆచారాలు చేస్తాము. అర్ఫాత్ మైదానంలో నిలబడి అల్లాహ్ను ప్రార్థిస్తాము. మన గత తప్పులను క్షమాపణ అడుగుతాము. మన కుటుంబం కోసం, పిల్లల కోసం, మంచి జీవితం కోసం దువా చేస్తాము. ఆ సమయంలో మన హృదయం చాలా మృదువుగా మారిపోతుంది. మన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. హజ్ యాత్రలో చాలామంది మదీనా నగరాన్ని కూడా సందర్శిస్తారు. మదీనా అనేది మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవించిన పవిత్రమైన నగరం. మదీనా వెళ్ళినప్పుడు మన హృదయంలో ఒక ప్రత్యేకమైన శాంతి కలుగుతుంది. ప్రవక్త గారి మసీదు దగ్గర నిలబడినప్పుడు మనకు ఎంతో ఆనందం, గౌరవం అనిపిస్తుంది. అక్కడ మనము ప్రవక్త గారికి సలాం చెప్తాము. మన జీవితానికి మంచి రావాలని అల్లాహ్ని ప్రార్థిస్తాము. డియర్ సిస్టర్స్, హజ్ యాత్ర మన జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం. అక్కడ మనము చేసిన ప్రతి దువా మన హృదయాన్ని శాంతితో నింపుతుంది. మనము ఎంత చిన్నవారమో, అల్లాహ్ దయ ఎంత గొప్పదో మనకు అక్కడ నిజంగా అర్థమవుతుంది. అందుకే సిస్టర్స్, మనం ఎప్పుడూ అల్లాహ్ని ప్రార్థించాలి. ఒకరోజు మనందరికీ కూడా హజ్ యాత్ర చేసే అదృష్టం రావాలి. మదీనా నగరాన్ని సందర్శించే అవకాశం ఇవ్వాలని దువా చేద్దాం. అల్లాహ్ మన అందరి దువాలను అంగీకరించి మన జీవితాల్లో శాంతి, సంతోషం, బర్కత్ ఇవ్వాలి. ఆమీన్. మనందరం కూడా ఉమ్రా మరియు హజ్ చేసే అవకాశం రావాలి. ఆమీన్. అల్లాహ్ తాలా మనందరి ఫాస్టింగ్స్, దువాలు యాక్సెప్ట్ చేయాలి. మనందరికీ లైలతుల్ కదర్ని ప్రసాదించాలి. ఆమీన్. రేపు మరిన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.